ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు అనగా నవంబర్ నెల 15వ తారీఖు 2వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానము చదువుకుందాము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ఉదయకాల సమయమందు వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఉన్నతమైన నామానికే స్తోత్రాలు ప్రభువా. ఈ దినమందు ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలయ్యా. అయ్యా ప్రభు, గడిచిన కాలమంతయు కృపాక్షేమము మా వెంట ఉంచారు. మరలా నూతన దినాన్ని ఇచ్చావు ప్రభువా. మీ దాసురాలైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా నోట మీ మాట ఉంచి మీ బిడ్డలందరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఉదయకాల సమయమందు దేవుడు సమయము మనకి సమీపించినది అని మరలా ఒకసారి దేవుడి రాకడను గురించి మనకి తెలియజేస్తున్నారండి. ఏదో రోజులు గడిచిపోతున్నాయి, తింటున్నాం, ఉంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాము, ఏదో అలా రోజు వెళ్ళిపోతూ ఉంది, సంపాదించుకుంటున్నాము. ఇలా మనుషులు ఈ యొక్క బాణలోనే జీవిస్తూ ఉన్నారు. ఏదో జీవిస్తున్నాము, ఉంటున్నాము, తింటున్నాము, వ్యాపారాలు చేసుకుంటున్నాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాము, పనిపాట్లలో మరి ఉంటున్నాము, చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాము, మా జీవితం బాగానే ఉంది కదా అని అనుకుంటున్నారు చాలామంది. కానీ చాలామందికి ఇంకా సంపూర్ణత అనేది లేకుండా పోయింది. మరి ఈ వాక్యం వింటున్న నీవు ఉదయకాలం ముందు దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటంటే సమయం సమీపించినదని దేవుడు చెప్తున్నాడు. ఆయన సమయం సమీపించినది. మరి నీవు సిద్ధంగా ఉన్నావా ఆయన రాజ్యం వెళ్ళడానికి? ఆయన ఈ క్షణమందు నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. మరి నీవు అన్ని విషయాలలో నీవు సిద్ధపడి ఉన్నావా అని దేవుడు మరలా ఒకసారి నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. మరి ఈ వాక్యం అందరికీ తెలుసు. వాక్యం అనేక రకాలుగా మనం ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు మన పనులు చేసుకుంటూ యూట్యూబ్లో వింటున్నాము, టీవీల్లో వింటున్నాము, మరి ప్రతి ఆదివారము మరి దేవుని సన్నిధిలో వింటున్నాము. అదే రీతిగా మరి శుక్రవారాలు ఉపవాస ప్రార్థన, శనివారాలు ఉపవాస ప్రార్థనలు, స్త్రీల కూడికలు, అలాగే యవనస్తుల కూడికలు, ఇలా అనేక రకాలుగా మనము ప్రతిదినము కూడా ఏదో ఒక రకంగా వాక్యాన్ని వింటున్నాం. కానీ ఈ వాక్యాన్ని విని గైకునేవారు బహు తక్కువ మంది అయిపోయారు. నీవు వాక్యము వినడం వల్ల ప్రయోజనం లేదు, కానీ వాక్యము విని దానిని గైకొని ఆచరణలో నీవు మరి వాక్యాన్ని పెడితేనే దానివల్ల ప్రయోజనం ఉంది, నీ ఆత్మ రక్షించబడుతుంది. మరి ఉదయకాలం మంది దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు అంటే బైబిల్ గ్రంథం, దేవుని వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు. అంటే మనకి వాక్యము మనము పాటించాలి అనేది దేవుడు చెప్తున్నాడండి. వాక్యం వినడం మాత్రమే కాదు, వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నారు. అటువంటి వారిని ధన్యులుగా దేవుడు ఎంచుతున్నాడు. మరి నీవు వాక్యం విని విడిచిపెట్టేదానిగా ఉన్నావా? చదివి మర్చిపోయేవాడిగా ఉన్నావా? లేకపోతే వాక్యానుసారంగా నీ జీవితాన్ని జీవిస్తూ అనేక మందికి మాదిరికరంగా ఉన్నావా? ఈ ఉదయకాల సమయం ముందు నిన్ను నీవే ప్రశ్నించుకో. ఒకవేళ నీవు ఇదివరకు ఆ రీతిగా ఉంటే ఇప్పటి నుంచైనా ఆయన వాక్యాన్ని వింటూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే ఆ వాక్యమే నేను నిత్య రాజ్యానికి చేర్చుతుంది. మరి ఆ రీతిగా మనం ఉండడానికి ప్రయత్నిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజు అయిన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా అయ్యా, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. సమయం చాలా విలువైనదని ప్రభువా, అది సమీపించినదని అయ్యా, దాన్ని సద్వినియోగం చేసుకోమని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్యం మా అందరి హృదయాలు ఫలింపచేయండి. బలహీనులైన వారిని బలపరచండి, శక్తితో నింపండి. మా అందరినీ ప్రభువా ఆత్మపూర్ణులుగా చేసి ప్రభు వాక్యానుసారంగా జీవించే కృపనిమ్మని అయ్యా, ఈ వాక్యం ప్రభు మా హృదయాల్లో ప్రభు జీవింపజేసేటట్లుగా మీరే సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని నామ మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.